తెలంగాణలో మహిళా క్రీడాకారులు ఎంతగానో రాణిస్తున్నారని బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు తనకు తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి ఎంతో సహకారం అందింది అన్నారు. క్రీడాకారులకు గైడెన్స్ చాలా ముఖ్యమన్నారు. ఏదైనా అటెంప్ట్ చేస్తేనే మన టాలెంట్ తెలుస్తుంది అంటున్న పివి సింధుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్లో పివి సింధు పాల్గొన్నారు. ప్యానెల్ డిస్కషన్లో తన యొక్క సందేశాన్ని కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, మహిళా క్రీడాకారుల విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో మీరు ఈ వేదిక నుంచి ఒక సందేశం అంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా నా విషయానికి వస్తే అండి, ఐ మీన్ యాజ్ అ పర్సనల్ థింగ్ ఐఎమ్ వెరీ లక్కీ. ఐ got a lot of support and from my parents and also from the government. So personally, if I have to say, I've been getting really good support from the government. So being a badminton player, I think I would not like to complain endukante I've been getting everything kabatti to the people out there, to the female out there, ante ippudu man Telanganalo chusukunte female ento mandi ammayulu enno medals geluchukoni vastunaru. So I think we are not less in anything. Manam mundukochi మన ప్రయత్నం మనం చేస్తే తప్పకుండా we will be number 1 అని నేను కోరుకుంటున్నాను. మీలాగా అంటే తెలుగు నేలపై నుంచి అంతర్జాతీయ స్థాయికి అడగారు. సో ఇక్కడ నుంచి గ్రామీణ క్రీడాకారులు కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం ఎలా ఉండాలంటారు? ప్రభుత్వం సహకారం ఆల్రెడీ ఉందండి. సపోర్ట్ అన్నది చాలా ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మన సైడ్ నుంచి మనం సపోర్ట్ మన ప్రయత్నం మనం చెయ్యాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ది రైట్ గైడెన్స్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉండాలి. స్పోర్ట్ పాలసీ క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహకారానికి తను ఎంతో సంతోషిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తన యొక్క సందేశాన్ని కూడా మహిళా క్రీడాకారులు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అది ఒక గర్వకారణంగానే చెప్పుకోవచ్చు అంటూ కూడా పివి సింధు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్ నుండి.